సో అప్పుడు ఈటల జూలైలో అయిపోయింది, జనవరిలో అయిపోయింది అనేది అది కరెక్ట్ కాదు, అంత స్పెక్యులేషన్ అయినా. నేను ఎక్కడ చూడలేదు అయిపోయింది ఎక్కడ అనేది మీ ప్రచార ప్రసాదన కానీ మా పార్టీలో అయితే ఎప్పుడు చర్చ జరగలేదు. మంచి చర్చ అసలు. హీ విల్ కోఆపరేట్ అండి, ఈటల మీకు పూర్తిగా కోఆపరేట్ చేస్తారు 100%. మీరు ఇప్పుడు ఫోన్ చేయండి, ఓకే ఇప్పుడు మీ ముందు ఫోన్ చేసి అడుగుతారని. ఆయన ఇంటికి వస్తా అన్నారు. నేనే వస్తానా అంటే నేనే వస్తాను ఆయన. తర్వాత ఇంకోటి చెప్తున్నాను, ఈటల రాజేందర్ గారు నాకు ఇప్పుడు కాదు పరిచయం, నాకు 40 years పరిచయం. సరే అది ఆయన నేపథ్యం వేరే ఉండొచ్చు, కానీ వాళ్ళ బ్రదర్ వెనకనే సమ్మన్న గారు ఉంటాడు, మా ఇంటికి ఉంటాడు, మా ఫాదర్ శిష్యుడు, ప్రతిరోజు ఇక్కడే ఉంటాడు. మా మదర్ రోజు ఆయన టీవీ వస్తుంది, వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ గారు మాట్లాడుకుంటాడు. ఇప్పుడు నాకు ఆయన కూడా ఫోన్ చేశాడు, ఫోన్ చేసి ఏదో వాళ్ళ అబ్బాయి ఏదో బయటికి పోయిన దాని విషయం మాట్లాడిన అతను. నేనేమంటున్నా, బయట ప్రచారాలు ఎక్కువ ఉంటాయి, వాస్తవాలు అవి కావు. ఈటల రాజేందర్ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి డిస్క్రిమినేషన్ ఉందా బీజేపీలో? సమస్య లేదండి అట్లా. ఇప్పుడు లెఫ్ట్ నేను ఏం చెప్తున్నా, రాజకీయాల్లో నౌ ది పాలిటిక్స్ ఆఫ్ కన్విక్షన్ ఈజ్ ఓవర్ నౌ పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఈజ్ మోర్. ఏదైనా ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, కమ్యూనిస్ట్ నుంచి ఎవరు వచ్చినా మీకు వెల్కమా పార్టీలో? ఎవరు వచ్చినా ఇన్కమ్ బట్ యాక్సెప్ట్ చేయాలి, అండ్ దే షుడ్ ఫీల్ ఇండియా ఫస్ట్. ఇక్కడికి వచ్చి మళ్ళీ దీని మీద మాట్లాడితే నడవదు. యూ మస్ట్ బిలీవ్ బట్ తులమ నామినేషన్ పేపర్స్ ఇచ్చి లాక్కున్నారు. సరే చూడండి, నామినేషన్ ఇచ్చి అంటే చాలామందికి ఇచ్చాం, అట్లా చాలామంది రాజేశ్వర దేశపాండేకి ఇచ్చాం, అట్లా కాదు. నేను ఇంతకుముందు చెప్పాను, లోకల్ క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా దానికి వేరే కొన్ని దాన్ని ఏమంటారు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ మీరే అంటున్నారు కదా ఒకరికి ఇచ్చామని చెప్పేసి, ఇచ్చి మరి లాక్కున్నారు కదా. అది కదా రాజేంద్ర గారికి ఇచ్చారు కదా. అట్లంటే అక్కడ దిస్ నాట్ బికాస్ ఆఫ్ లెఫ్ట్. విద్యాసాగర్ గారు అబ్బాయి ఉన్నాడు కదా అక్కడ, మాకు మరి అది ముందే తెలుసు కదా విద్యాసాగర్ రావు అబ్బాయి ఉన్నారని. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో అందరికీ తెలుసు, అయినా ఇవ్వలేదు కదా. కాన్సెన్సస్ చేంజ్ చేసి అడిగారు. దేర్ వాజ్ అ ప్లేస్, దేర్ వాజ్ మళ్ళీ కోరుట్ల ఏదో అడిగినట్టుంది, వీళ్ళు ఏదో వేరే అడిగినట్టుంది, కోరుట్ల కాదు మెట్పల్లి అండ్ సంథింగ్. అక్కడ చేంజ్ ఆఫ్ ప్లేస్లో అడిగారు. అంతా చేంజ్ ఆఫ్ ప్లేస్, మాకు చేంజ్ ఆఫ్ ప్లేస్ వద్దన్నప్పుడు చేంజ్ చేసాం. అట్లా మేము వాళ్ళకు వేరే ఆఫర్ చేసినాం, వాళ్ళు వద్దన్నారు. అట్లా మీరు అన్నట్టు ఇది గుంజుకున్నారు వేయలేదు, ఇవన్నీ ఏంటంటే డ్రామాటిక్ పబ్లిక్లో పోయే వర్డ్స్. బట్ వాస్తవం జరిగింది ఏంది, దే వాంటెడ్ దిస్ కాన్సెన్సీ. హీ వాంటెడ్ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నా మీ సిద్ధాంతాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే పాత వాటితో సంబంధం లేకుండా తీసుకుంటారు. డెఫినెట్ తీసుకుంటారు. మేము తీసుకున్నాం కదా, తీసుకున్నాం కానీ ఒక లెవెల్ వరకే ఉంచుతారు అన్నది అక్కడ. అది అట్లేముండదు. మీ ఎంపీ చేయడం మామూలు లేవా? ఫ్యూచర్లో ఈటల రాజేందర్ కావచ్చా? ఫ్యూచర్లో ఈటల రాజేందర్ ఇంకా 10 ఏళ్ల తర్వాత అయినా ప్రెసిడెంట్ ఇవ్వడము, నేషనల్ ఇవ్వడము, లేకుంటే ఎమ్మెల్యే స్టేట్ ప్రెసిడెంట్, లేకపోతే బీజేపీ అంత దూరం కూడా రాలే కదా. ఇవన్నీ కూడా మీ అంత దూరం కూడా రాలే కదా. మీరే అంటున్నారు కదా, మా వాళ్ళు అంటున్నారు అంత దూరం కూడా మీరు రాలేకపోయినామని. మళ్ళీ ఎవరికి ఎక్కువ ఇచ్చినట్టు ప్రాధాన్యత, వాళ్ళకే అది ఇచ్చినట్టు. అరవింద్ ఎందుకు అసంతృప్తి ఉన్నారు? లేదండి, మీరు అసంతృప్తి ఎందుకు అనుకుంటున్నారు? రాలేదంటే నేను చెప్తున్నాను కదా, మీరు మీ అనౌన్స్మెంట్ అఫీషియల్గా ఉన్నారు అని లేరు. మీకు లేరని మీరు అనుకుంటున్నారు. హీ వాజ్ ఇన్ మై హార్ట్ అండ్ మై వాజ్ ఇన్ హిస్ హార్ట్. మీరు అడగండి, ఇప్పుడు మీరు ఫోన్ చేసి అడగండి. ఇప్పుడు ఆయన నేను చెప్తాను లేదు, మీరే ఫోన్ చేయండి సార్, ఓ స్పీకర్ ఫోన్ పెట్టండి. ఇవన్నీ ఏంటంటే క్రియేషన్. అప్పుడు ఏదో ఆయన రాలే కదా, ఎందుకు రాలే అని చెప్పి ఏదో పెట్టారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి కోర్ కమిటీ మీటింగ్ అయితే బీజేపీ పాత రోజులు, వీరామారావు గారు ఆయన ఏదో సడన్గా ఇంటి ఫోన్ వచ్చింది, వాళ్ళ అబ్బాయి ఏదో పెళ్లి చూపులు ఏదో ఉన్నాయంటే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే పేపర్లలో టీవీలలో రామారావు గారు అలిగి వెళ్ళిపోయాడని రాశారు. ఇట్లుంటుంది. కానీ అందుకనే ఐ డోంట్ నాట్ గో ఇన్ టు దోస్ థింగ్స్ నౌ. సో మిగతా అందరూ హ్యాపీ. ఇప్పుడు ఒక 2-3 రోజులు కొంత అసంతృప్తి ఉంది, కానీ అంత సర్దుమనిందా? సర్దుమని అవసరం లేదు, ప్రాబ్లం ఉంటేనే సర్దుమన్నాం కదా. సోషల్ మీడియాలో చాలా వ్యతిరేక పోస్టులు పెట్టారు. ఎందుకు? రామచంద్రరావుని అధ్యక్షుడిని చేయగానే సోషల్ మీడియాని మనం నమ్ముకుంటే ఇక అది ఎవరు చేసినా మాకు తెలుసు, ఏ పార్టీలు చేసినా మాకు తెలుసు. ఎవరు చేశారు చెప్పండి, మీకు మాకు తెలుసు. అది మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరు చేసింటారు? ఇద్దరు భయపడుతున్నారు కాబట్టి చేస్తున్నాం. చూసారా 1-2 పోస్టులు ఏంటంటే, ఒక పోస్ట్లోనేమో చంద్రబాబు నాయుడు చెప్పి రామచంద్రరావు నేను ఇంతకుముందు అపాయింట్ చేశారు. ఇంతకుముందు రిపోర్టర్ చెప్పాను, అది ఎవరు రాసిన కనుక్కుంటే వానికి నేను ఆస్కార్ అవార్డు ఇప్పిస్తాను, నేను మంచి రైటర్గా మంచి ఆలోచన పడడం ఉంది, ఒక మంచి కథా నాయకుడు ఉన్నట్టుంది, కథా రచయిత ఉన్నట్టుంది
ఆయనకి అవార్డు ఇప్పిస్తాను. ఎందుకు చంద్రబాబు నాయుడుతో మంచి టర్మ్స్ లేవా మీకు? అప్పుడు టీడీపీ బీజేపీ ఉన్నప్పుడు అలయన్స్ అది ఉన్నప్పుడు టర్మ్స్ ఉంటుంది, ఏముంటుంది అది తప్ప అంటే ముస్టఫ్ శబ్దం కాదు కదా నేను చంద్రబాబు నాయుడుతో ఈ పాలిటిక్స్లో రిలేషన్స్ అనేది ఉండాలి. ఏ పొలిటికల్ పార్టీ సార్ యూ మే పొలిటికల్ రైవల్స్, బట్ యూఆర్ నాట్ పర్సనల్ రైవల్స్. ఇప్పుడైతే అలయన్స్ ఇంకా ఇప్పుడైతే మీరు రైవల్స్ కాదు అక్కడ కదా కాదు, చంద్రబాబు మీరు. చంద్రబాబు అక్కడ అలయన్స్ ఇక్కడ కాదు కదా మళ్ళీ. బట్ స్టిల్ ఇక్కడ అలయన్స్ లేదా? స్టిల్ వి రెస్పెక్ట్ హిమ్. ఈ మన చీఫ్ మినిస్టర్ ఉండే, ఆ రోజు ఎన్డీఏ పార్ట్నర్ ఉండే, ఆ రోజు వాజ్పేయి గారు. బట్ ఒకటి తెలంగాణలో ఇప్పుడు అలయన్స్ లేదా? బీజేపీ జనసేనతో లేదు కదా. జనసేన టీడీపీతో ఉండదు. జనసేన లాస్ట్ టైం ఉండే, ఇప్పుడు ఉంటుందా ఉండదా అనేది నేను కాదు కదా చెప్పాల్సింది. మీరే అధ్యక్షులు. కాదు ఇది మా నేషనల్ పార్టీలో అలయన్సెస్ ఇవన్నీ కూడా, బట్ ఉండదు. బీజేపీ ఇస్ గోయింగ్ అలౌన్, బీజేపీ విల్ గో అలౌన్. తెలంగాణలో టీడీపీతో అలయన్స్ ఉండదు. టీడీపీ అని కాదు, ఎవరితో ఉండదు చెప్పి, ఎవరితో? జనసేన వై షుడ్ ఐ స్పేస్ టీడీపీ అని చెప్పాను కదా. జనసేనతో కూడా ఉండదు. జనసేన లాస్ట్ టైం ఉండే, కంటిన్యూ అన్నట్టుగా మాకు వాళ్ళు మేము ఉండము అని చెప్పి పోలే కదా. సో అది ఆ టీడీపీతో ఇఫ్ సమ్మన్ బికమ్స్ యువర్ ఫ్రెండ్, వీ కీప్ దెమ్ యాజ్ ఫ్రెండ్, అన్లెస్ అండ్ అంటిల్ దే సే దట్ వీఆర్ నాట్ ఫ్రెండ్స్. అప్పుడు 8 సీట్లు ఇచ్చారు జనసేనకి. అలయన్స్ ఇవ్వాలి కదా. కానీ ఒక కూకట్పల్లి తప్ప ఎక్కడ డిపాజిట్ రాలేదు. అది చూడండి, అది క్యాండిడేట్స్ బట్టి ఉంటుంది, లోకల్ స్ట్రెంత్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇల్లందు ఒకటి ఇచ్చాము మేము, ఇల్లందులో మాకు కొద్దిగా పొజిషన్, హౌ ఇస్ అవర్ పొజిషన్ తెలుసు. అలా డిపాజిట్ అని ఎట్లా అంటాం మనం? యూ కాంట్ కంపేర్ ఓట్స్. బట్ టీడీపీతో పొత్తు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం. అంతే. మరి జూబ్లీ హిల్స్ పోటీ చేస్తామంటారు తెలుగుదేశం పార్టీ. నందమూరి సుహాసిని రెడీ అయిపోతున్నారు, హరికృష్ణ డాక్టర్ అని చెప్తున్నారు. నాకైతే తెలియదు, మీరు చెప్తున్నారు కానీ, బట్ ఐ హావ్ నాట్ సీన్ దట్. మీరు మద్దతు అడుగుతారా తెలుగుదేశం పార్టీ కంటెంట్? ఎందుకంటే జూబ్లీ హిల్స్ మీ పార్లమెంట్, కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోది. నేనేమంటున్నా, క్యాండిడేట్ డిసైడ్ కావాలి, దానికి ఉన్నాయి ఇవన్నీ థింగ్స్ ఏది ఉన్నాయో ఇవన్నీ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. అంటే వాళ్ళు మీరు కంటెస్ట్ చేయకండి, మాకు సపోర్ట్ చేయాలి. టూ ఎర్లీ టు సే కదా. మొన్ననే పాపం ఆయన 1 month అయింది పోయి, ఇక బై ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు. వై షుడ్ థింక్ ఆఫ్ ఆల్? సో తెలంగాణలో అసలు మీకు ఏ పొత్తు అవసరం లేకుండానే గెలుస్తారు. ఎవరు పొత్తు అవసరం? 100% మేము గెలుస్తాము. పొత్తు అవసరము గీసరము అన్న నేను. బీజేపీ ఈస్ గోయింగ్ ఆన్ ఇట్స్ ఓన్. వీ రెస్పెక్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ విచ్ హూ హ్యావ్ బీన్ విత్ అస్ ఎర్లియర్, అండ్ వీ రిక్వెస్ట్ దోస్ ఓటర్స్ హియర్ టు ఓట్ ఫర్ అస్. సో మీ అపాయింట్మెంట్లో చంద్రబాబుకి సంబంధించి అసలు రోల్ లేదు. అసలు ఆ కథ రాసి నాకు కావాలి సార్. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అదే మన వాళ్ళకి వాట్సాప్, కాంగ్రెస్ వాళ్ళు ఏం సర్క్యులేట్ చేస్తారో తెలుసా? వాట్సాప్ నేను చెప్తానండి. బీఆర్ఎస్ వాళ్ళకు వాట్సాప్ యూనివర్సిటీ ఉంది, కాంగ్రెస్ వాళ్ళకు వాట్సాప్ ఇండస్ట్రీ ఉంది. వాళ్ళకు యూనివర్సిటీ ఉంది, వీళ్ళకి ఇండస్ట్రీ ఉంది. వాళ్ళ కాంగ్రెస్ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ లైఫ్ ఇన్ దిస్ కంట్రీ. సోషల్ మీడియాలో బీజేపీ ఉన్న రేంజ్లో వాళ్ళు పాజిటివ్ సోషల్ మీడియాలోనూ మోదీ గారు ఇవి చేశారు అవి చేశారు చెప్తాం, కానీ ఈ విధంగా స్టోరీలు మేము చేయం. మిమ్మల్ని వారు వాట్సాప్ యూనివర్సిటీ అని వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు బీజేపీ. వాళ్ళు చేస్తుండొచ్చు, కానీ వీఆర్ సీన్ ఇట్ కదా.